నమస్కారం. అన్నయ్య చెప్తున్నాడు శ్రీనివాసచంద్ర నా పేరు కూడా. ఇప్పుడు పొలిటికల్ అనలిస్ట్గా నేను సుమన్ టీవీ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాను ఎక్కడికి వెళ్ళినా. సుమన్ టీవీ గారు సుమన్ గారు కూడా చాలా కష్టపడి వచ్చాడు. నెల్లూరు నుంచి వచ్చి ఈరోజు 1400 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. దాదాపు 8 కోట్ల సబ్స్క్రైబర్స్తో ఇండియాలోనే డిజిటల్ మీడియాలో నెంబర్ 1గా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి 19 ఇయర్స్కే వ్యాపార రంగంలో అడుగుపెట్టించాడు. ఇక్కడ నిఖిల్ వచ్చున్నాడు. సార్ నిఖిల్ ఒకసారి 15 మందితో స్టార్ట్ చేసి 9 సంవత్సరాల క్రితం ఈరోజు 8 కోట్ల వ్యూవర్స్తో ఇండియాలో డిజిటల్ మీడియాలో దాదాపు ఈయన కూడా ఇప్పుడు 30 కంపెనీల కొలాబరేషన్ కూడా చూస్తున్నాడు. ఆయన రాలేపాడు, వాళ్ళ అబ్బాయిని పంపించాడు. ఈరోజు బిజినెస్లు కూడా చూసుకుంటున్నారు. 2030 నాటికి ఈ ప్రపంచంలోనే డిజిటల్ మీడియాలో నెంబర్ 1గా చేయాలనేది ఆయన కోరిక. 2018లో 500,000తో మనం ఒక కన్వెన్షన్ అనేది వేరే ఆర్గనైజేషన్స్ లాగా మనం చేయగలమా, అంత సత్తా ఉందా, మనకంత దమ్ముందా, అంత డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారా అని అనుకున్నప్పుడు అప్పుడప్పుడే సార్ మనకి పరిచయం అయ్యారు, ఇంట్రడ్యూస్ కాబడ్డారు నటరాజ్ ఎల్లూరి మన ఎక్స్ ప్రెసిడెంట్ ద్వారా. ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు మీ బడ్జెట్ ఎంత అని అడిగారు. అప్పుడు నేను దానికి సిఎస్సి చైర్గా ఉన్నాను, ఆ కన్వెన్షన్ లీడ్ చేసిన వాళ్ళు నేను మెయిన్ దీంట్లో ఉన్నాను. మీ బడ్జెట్ ఎంతయ్యా అన్నాడు. మేము పొరపాటున మరీ ఎక్కువైతే ఇవ్వలేడేమోనని 500,000 అండి అన్నాం. దాంట్లో 10% రాసుకోండి అన్నాడు. వెంటనే చెక్ కట్ చేసి ఇచ్చాడు. చీఫ్ మినిస్టర్ దగ్గర నుండి ప్రైమ్ మినిస్టర్ వరకు, ఎమ్మెల్యే దగ్గర నుండి కార్పొరేటర్ వరకు ఆయన్ని ఎవరికి తెలియకుండా అందరూ ఇక్కడ ఇండియా వచ్చారంటే పట్టుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఫ్రీడమ్ నాకు మీ గురించి చెప్పేశాను. సో నౌ యువర్ కాల్. గత 4 సార్లు నుంచి నేను ఇక్కడే ఉన్నాను. వీళ్ళందరూ అప్పుడే గుర్తుపెట్టారు, సాయంకాలం ఎప్పుడైపోద్దా అని వెయిట్ చేస్తున్నారు. బట్ మెయిన్లీ దిస్ ఐడియా ఆఫ్ బిజినెస్ ఫారం started with a conversation between me and Ramesh Thumu in Chicago. How to bring our community to create wealth. Wealth can be created only by independently owning companies and struggle for it and make it happen. So we formed this idea, copying from the TIE, another organization, how we train the entrepreneurs, how we fund the entrepreneurs with angel investors and that thing. So now today I seen after 5-6 times, it's in the process, it's coming much better than other things. And I think that at the end of the year, at the beginning of the year, we have the big catalyst event. That will be the highlight, and by the time hopefully we can walk the stars of the hard work what we all done and talk about them, the success what the journey happened. So many of them, like I also found out less women participating, and I want help of somebody to chair the women empowerment and see there are a lot of people out there, but we don't know who they are. It's our job to bring them up and invite them and do it, that will make everybody happy. And today I am able to stand up in front of you and talk about this. I got a good health support from our Saujanya Garu, and she made me a new man. Now I am worried about when I go home, my wife won't recognize me. No, because I'm telling my truth. Companies start, but it works also. This works for me at least. Thank you, Sajin Garu. Okay. Good evening to all of you. Thanks, Chandu Garu. రియలీ ఐ వాజ్ అ గెస్ట్ టుడే. అంటే నేను ఆన్ ద వే వెళ్తా, మా సనీలా ఇట్లా ప్రోగ్రామ్ ఉంది, చెప్తా ఉంది, సో మీరు కూడా రండి అని చెప్పి సనీలా పిలవటం వల్ల నేను యాక్చువల్లీ వచ్చా. ఐ వాజ్ అన్అవేర్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ. సో హీ హాజ్ మేడ్ మీ టు కమ్ హియర్. లైక్ ఆఫ్తా విచ్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ 2008. ఐ వాజ్ పర్సనలీ దేర్. ఐ థింక్ శ్రీనివాస్ మీరు కూడా ఉన్నారు. వన్ Samita Prasad has come to Guntur in 2008. We have given lot of scholarships to all the poor students at Guntur. సో ఆ రోజు అప్పుడు కూడా బికాస్ ఐ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్. ఆ రోజు 2008లో ఈ యాప్టా వచ్చినప్పుడు నేను ఆల్రెడీ 94లో మా ఫాదర్ పేరుతో 94 నుంచి అంటిల్ 2009 వీఆర్ గివింగ్ స్కాలర్షిప్స్ టు లాట్ ఆఫ్ పూర్ స్టూడెంట్స్ ఫర్ ద కమ్యూనిటీ పీపుల్. దాంతోపాటు బేసికలీ నా గురించి చెప్పాలంటే ఐఎమ్ ఇన్ రెడ్ చిల్లీ బిజినెస్. ఇట్ వాస్ క్యారీడ్ అవుట్ ఫ్రమ్ మై ఫాదర్, మై 4 fathers ఆల్సో. సో రెడ్ చిల్లీ బిజినెస్ నుంచి అటాటా మెల్లగా
came into the politics. I won in 2019. So Mona, I lost in the elections. But anyway, my business is a red chili business. Basically, I'm not a politician. I doesn't know all the politics. There were so many things to talk about. Sir, please come onto the stage dais and share your థ్యాంక్ యూ. ఐ థింక్ ఇది ఎజెండాలో ఉన్నట్లేదు. దిస్ ఇస్ న్యూ. నేను ఐ వాజ్ సపోజ్ టు జస్ట్ హోస్ట్ ఇట్, బట్ థ్యాంక్స్ లాట్ అండి. ఇట్స్ హానర్ టు బి హియర్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్. ఎంటర్ప్రెన్యూర్షిప్ కాకుండా పొలిటికల్గా, నాట్ రియలీ పొలిటీషియన్, బట్ ఐ బీన్ వర్కింగ్ విత్ పొలిటికల్ పార్టీ వెరీ క్లోజ్లీ. I learned a lot, saw met a lot of great people, learned a lot. In terms of Apta, it's a very interesting concept, catalyst gani, our ambition anedi is pretty interesting, like how we have started with just a year back, you set this vision and you already, did so many events. So very inspiring to see what kind of ambition, Apta is having. So Catalyst, I really wanted to see Catalyst very successful. Plus, my journey, I started in a US. I spent a lot of time in US. I moved back into 2013, and I was working in startups in the technology field primarily. And accidentally, I got involved in the Janasena party. But it was a great pleasure to work with. And happy to see the successful outcome. ఇదంతా ఒక మా ఓన్ ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉంది. భాస్కర్ కృష్ణం శెట్టి అండ్ మా సిస్టర్ కిరణ్మయి కృష్ణం శెట్టి. అట్లా కాకుండా, అంతేకాకుండా దిస్ ఈజ్ అవర్ ఎంటైర్ ఫ్యామిలీ. ఇది ఒక మేము ముగ్గురమే కాదు. చూస్తూ ఉంటే అంటే నిజంగా ఇప్పుడు సుబ్బుకోట గారి గురించి అందరికీ తెలుసు, అందరూ చెప్తున్నారు. పక్కనే కూర్చున్నారు శ్యాంబారావు గారు. అండ్ మా ఆప్తులు ఫీనిక్స్, మాది ఒకటే ఊరు, శ్యాంబారా గారిది మాది. ఆయన మన కమ్యూనిటీకే కాకుండా ఫీనిక్స్లోని అన్ని కమ్యూనిటీస్, నార్త్ ఇండియన్స్ అందరికీ హెల్ప్ చేస్తారు. ఆయన ఈజ్ అ వెరీ గుడ్ పర్సనాలిటీ అండ్ ఆయన దగ్గర నుంచి మేము ఎంతో నేర్చుకున్నాం ఫీనిక్స్లో యాక్చువల్లీ. సో ఇదంతా ఒక ఫ్యామిలీ చూస్తున్న ఫ్యామిలీ ఈవెంట్, మన ఇంట్లో ఈవెంట్లా ఉందన్నమాట. సో నిజంగా ఈ కనెక్ట్, కొలాబరేట్, క్రియేట్ అనేది ఇప్పుడు కాదండి. నాకు వెన్ ఐ గాట్ 7 నంది అవార్డ్స్, మనం ఇందాక చెప్పారు ఇంటి పేరు అదని, చందు కూడా నాకు బ్రదర్ అవుతాడు. ఇంటి పేరు కృష్ణశెట్టి వాళ్ళు చందు వాళ్ళ కూడా కనెక్షన్ ఉందన్నమాట. అలా చూసుకుంటే మనందరం ఫ్యామిలీ లాగా ఇంటి పేర్లతో కనెక్ట్ అవుతాం మనందరం కూడా. సో బ్యాక్ టు మై మూవీస్, తను చెప్పినట్టు ఇంకా వరల్డ్ వైడ్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నామండి యూఎస్లోనే. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ప్రాజెక్ట్ లైక్ స్లమ్ డాగ్ మిలియనేర్. మన పిల్లలు మాస్టర్స్కి వెళ్ళిన పిల్లలు 2015 నుంచి 19లో పడ్డ ఇబ్బందుల్ని చాలామంది, ఒక 700 పీపుల్ డిటెన్షన్ సెంటర్లో కూడా పెట్టారు. ఆ టాపిక్ మీద ఎంతో రీసెర్చ్ చేసి 3 ఏళ్ళు రీసెర్చ్ చేసి తీస్తున్నాం. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ప్రాజెక్ట్. అండ్ ఇక్కడ కూడా కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నాము. మోటివేషనల్ స్పీచ్ నేను ఇవ్వాలా, లేకపోతే నేను మోటివేట్ అవ్వాలా ఇవాళ ప్రోగ్రాంలో? ఇట్ లుక్స్ లైక్ ఐ నీడ్ టు మోటివేట్ బికాస్ ఐ హ్యావ్ నెవర్ గాన్ ఇన్ టు becoming an entrepreneur. Though I had been for 20 or 25 years, I've been a surgical gastroenterologist. I have headed the department of abdominal surgery at Apollo for a long time. Surgery was my life, my heart, my everything, my patients. The whole day revolved around them, going to the hospital around 5 o'clock in the morning and returning home at 12 in the night. Lot of time staying back in the hospital. చాలామంది అంటారు పేరెంట్స్ది జనరల్గా పిల్లలు ఫాలో అవుతారని, బట్ ఐఎమ్ అన్ ఎక్సెప్షన్ టు దాట్. మై ఫాదర్ వాజ్ అన్ అడ్వకేట్, ఐ బికేమ్ ఎ డాక్టర్. అందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు. ఎందుకు చెప్తున్నానంటే, నాకు జీవితంలో నచ్చని పండుగ ఏమైనా ఉంటే రాఖీ. కానీ వ్యాపారపరంగా మాకు బ్రహ్మాండంగా జరుగుతుందండి. ఎవరు రాఖీ కట్టేస్తారని భయంతో చచ్చేవాళ్ళం చిన్నప్పుడు. ఓకే, సో విష్ యూ హ్యాపీ రాఖీ. మీ అందరికీ బాగా రాఖీ జరగాలి, మీ అందరికీ బాగా రాఖీలు కట్టించుకోవాలి. నాకు మాత్రం దయచేసి అటువంటి ప్రపోజల్ ఎవరు పెట్టమాకండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అంటే మామూలుగా ప్రతిసారి ఏదో ఒక ఈవెంట్, అంటే జీవితంలో జరిగిన సంఘటన గురించి చెప్తూ కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటా. నేను ఏం చేశా అంటే జీవితంలో నాకు జరిగిన సంఘటన, బాంబే వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ నేను పనిచేసే కంపెనీ తరపున ఒక చిన్న అమెండ్మెంట్, చట్టంలో ఒక మార్పు తీసుకురావాల్సి వచ్చింది. ఆ మార్పు తీసుకురావడానికి ఆయనతో వెళ్ళి మాట్లాడాలి. ఎవరితో? మినిస్టర్తో. మీ అందరం పొద్దున్నే
ఫ్లైట్కి వెళ్ళిపోయాం బాంబే. మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఆ మధ్యలో మధ్యవర్తి వచ్చాడు, మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి మధ్యవర్తి వచ్చాడు. సరే ఆయన వచ్చాడు, సరే లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళిన దగ్గర నుంచి ఆయన ఇట్లా నమస్కారం పెట్టాడండి. అంటే లోపలికి ఎంటర్ అయిన దగ్గర నుంచి బయటకు వచ్చే వరకు ఈయన చేతులు దింపలా. మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా ఎంబ్రాసింగ్గా ఉంది. ఏదో విష్ చేశాడు, ఇదేంటి చేతులు దింపడేంటి అనుకున్నాం. బయటకు వచ్చిన తర్వాత చెప్పాడు, ఆయన అడిగేసాం ఆగలేక, ఏంటి గురు అసలు ఈ నమస్కారం ఏంటి, కథ ఏంటి, వచ్చిన దగ్గర నుంచి ఈ చెయ్యి దింపలేదు బయటకు వచ్చేదాకంటే ఆయన చెప్పాడు, ఈ మినిస్టర్ గారికి రోజు కొన్ని వందల మంది దండం పెడుతుంటారండి, మనం ఆయన కంటపడాలంటే ఈ మాత్రం పెట్టాలి అన్నాడు. సో అంటే ఒక్కొక్క లెసన్ని మన జీవితంలో ఒక్కొక్కరి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. సో అప్పటి నుంచి దాన్ని బొంబాయి నమస్కారం అని పేరు పెట్టామన్నమాట. For a product to be launched, even for a big product company, they launch mostly about 2 or 3 products a year. But he has launched 300 products in these 5 years. That's amazing. How was that possible, sir? Yes. Before that, I would like to also say about my little bit of background. Basically, when I was in school days, I was a very good sports person, and I played for state cricket team under 13. I was a district captain for Kadapa district for 2 years, under 13 and under 14. I was a district topper in 100 meters, 200 meters, 400 meters and long jumper. I also played for school volleyball and football teams. And I was a district champion for table tennis. So if you see, my entire life has gone on ground. I was never good at academics. So I should tell you very clearly this. And if you see how I got interest in setting up Lifespan or become an entrepreneur, when I was in 9th class, I guess, 9th or 10th class, I guess, when I used to play cricket and all that, we need proper nutrition. So to get proper nutrition, my father used to get protein powders and multivitamin tablets. Those days we used to have a colorful multivitamin tablets. So he used to tell me always, use this carefully, not more than 6, it has to come 6 months. He used to tell me all this. Then I used to ask him, why is it so expensive or very rare? Then he used to tell me, we don't find this in India. We can't manufacture this kind of quality of products. So then itself it has triggered me that I should do something with this. Why can't we do? Another question mark in Naku. Then later on, a few years back, since I was into sports, the sports nutrition is one thing which I wanted to start. So with that interest and the lifestyle diseases which is coming, I thought let me start one of the best nutraceutical plant in the country. And today if you see, Lifespan is the most hygienic nutraceutical plant in India. And I think that can be witnessed by Subbu Kotagaru, because sir, as we got blessings from him, and he has come and visited our factory. వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ విష్ణు. రైట్ నౌ నేను హైదరాబాద్లోని ఆవాస హోటల్లో ఉన్నాను. ఇవాళ ఇక్కడ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా బిజినెస్ ఫోరం మీటింగ్ జరుగుతోంది. ఈవెంట్కి దాదాపు 200 మందికి పైగా వివిధ వ్యాపార రంగాలకు సంబంధించిన వ్యాపార ప్రముఖులందరూ కూడా విచ్చేశారు. సో వారితో మాట్లాడి ఇవాళ హైదరాబాద్లో ఈ ఆప్తా మీటింగ్ జరుపుకోవడం వెనుకున్న ఉద్దేశం ఏంటి, అసలు ఆప్తా మీటింగ్ యొక్క విశేషాలు ఏంటో వారితో మాట్లాడి తెలుసుకుందాం. చలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు ఎస్. ఇవాళ హైదరాబాద్లో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా బిజినెస్ ఫోరం మీటింగ్ అయితే చాలా అట్టహాసంగా జరిగింది. ఈవెంట్కి దాదాపు 200 మందికి పైగా వివిధ వ్యాపార వర్గాలకు సంబంధించిన వ్యాపార ప్రముఖులందరూ కూడా ఇవాళ ఆప్తా మీటింగ్ అటెండ్ అయ్యారు. సో అయితే ఇప్పుడు ప్రస్తుతం నాతో పాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ కన్నెగంటి రమేష్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి ఆప్తాతో వారికి ఉన్న అనుబంధం గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ విష్ణు గారు. సార్ రమేష్ గారు, ఎలా అనిపిస్తుంది ఇవాళ మన హైదరాబాద్లో ఇంత పెద్ద ఎత్తున ఆప్తా మీటింగ్ జరుపుకున్నాం కదా, ఏంటి అసలు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈ ఈవెంట్కి సంబంధించి? It's a wonderful event. I really feel thrilled and I'm excited to be part of this such a global platform. I always vision
that the way that the American Jewish community has become big in the international business. You name anything in the New York, you name anything in the Los Angeles or elsewhere in Europe, American Jewish community is doing an exceptional, phenomenal job in terms of economy, polity, technology. They are there everywhere. So APTA, American Progressive Telugu Association, is actually, to me, I don't know personally, I can't speak for APTA, but to me personally, APTA is on the go-ahead of looking up to something like American Jewish community to emulate, because they are very less in number in the US government and politics, but their influence is phenomenal. I think I'll take something related to American Jewish community as a role model to emerge as the best forum to bring. And I really congratulate Mr. Srinivas Chandu, my brother, my cousin, who has been striving very hard since 2008 along with Srinivas Chimata and Sameta sir and many others. But I have seen how, in flesh and blood, how hard has he been working for the last 16 years to build this such a global platform. సో ఇవాళ హైదరాబాద్లో జరిగిన అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా బిజినెస్ ఫోరం మీటింగ్ ఏదైతే ఉందో, దీనికి కేవలం మన హైదరాబాద్ నుంచే కాదు, మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ప్రపంచ దేశాల నుంచి కూడా ఎంతోమంది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇవాళ హైదరాబాద్లో జరిగిన ఈవెంట్కి అటెండ్ కావడం జరిగింది. అండ్ ప్రస్తుతం నాతో పాటు లోకేష్ పెద్దిరెడ్డి గారు ఉన్నారు. వారు యూరోప్ నుంచి ఈ ఈవెంట్కి వచ్చారు అటెండ్ అవ్వడానికి. సో లోకేష్ గారు ప్రస్తుతం నాతో పాటే ఉన్నారు. సో వారితో మాట్లాడి ఇవాళ ఈవెంట్ విశేషాల గురించి మాట్లాడుకుందాం. సార్ నమస్తే. సార్ లోకేష్ గారు, ఏంటి ఇవాళ హైదరాబాద్లో జరిగిన ఆప్తా ఈవెంట్ ఏదైతుందో దీనికోసం మీరు యూరోప్ నుంచి ట్రావెల్ చేసి వచ్చారని తెలిసింది. ఏంటి అసలు, అంటే మీకున్న అసోసియేషన్ ఏంటి ఆప్తాతో? సార్ ఆప్తా అనేది వచ్చి గ్రోయింగ్ ఆర్గనైజేషన్ సార్. మనకిది ఆప్తా బిజినెస్ గ్లోబల్ బిజినెస్ ఫామ్ అనేది ఒక గ్రోయింగ్ ఆర్గనైజేషన్. దీంట్లో ఎదిగే వాళ్ళు, ఎదుగుతున్న వాళ్ళు, ఎదిగిన వాళ్ళు ఒకరికొకళ్ళు చేయి ఇచ్చుకుని మనం ముందడుగు ఎలా వేయాలనేది మనకి సలహాలు ఇస్తున్నారు. సో దీంట్లో మెంటర్షిప్ చేస్తాం కానీ, లేకపోతే సీనియర్స్ అందరూ మనకి అడ్వైస్ ఇచ్చి డూస్ అండ్ డు నాట్స్ అన్నీ మనకు చెప్తున్నారు. దాంట్లో భాగంగా ఈ ఆప్తా ఫామ్లో నేను లక్కీగా నాకు ఆపర్చునిటీ వచ్చింది హైదరాబాద్లో ఉండటం వల్ల, మీ అటెండ్ అవుతాం వల్ల. సో దీంట్లో నేను వాళ్ళకి కలిసి మనం ఇప్పుడు వరకు చదువుతున్న ఎంటర్ప్రెనర్స్ అందరితో ఒకసారి ఇంటరాక్ట్ అవుతామే కాదు, నేను జర్మనీలో ఉంటాను, యూరోప్లో ఉంటాను. సో నేనేంటంటే అక్కడ ఒక టూరిజం కంపెనీ స్టార్ట్ చేసి మన వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని మా ఇంటెన్షన్. ఆబ్వియస్గా యూరోప్ అనేది చాలామందికి భాష ఇబ్బందులు పడటం వల్ల ఉంటారు. సో మేమేంటంటే మన తెలుగు వాళ్ళని అక్కడ గైడెడ్ టూర్స్గా పెట్టి టూర్స్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాము. అది మన తెలుగు వాళ్ళందరూ అందుబాటు ధరలోకి వచ్చేటట్టే మా ప్రయత్నం అన్నమాట. స్టార్ట్ చేస్తాం, ఒక పైలట్ ప్రాజెక్ట్ జరుగుతుంది. ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మేము మా టూరిజం కంపెనీ లాంచ్ చేయాలనుకుంటున్నాం. దానికి ఆప్తా గ్లోబల్ బిజినెస్ ఒక ఆపర్చునిటీ తీసుకుంటాం. సో మొత్తానికి ఇవాళ హైదరాబాద్లో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ బిజినెస్ ఫోరం మీటింగ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. దాదాపు 200 మందికి పైగా వివిధ వ్యాపార వర్గాలకు సంబంధించిన ప్రముఖులు కూడా విచ్చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం నాతో పాటు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ డెవాప్సిస్ టెక్నాలజీస్ నుంచి హిమవల్లి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. సో హిమవల్లి గారు, ఎలా అనిపిస్తుంది ఇవాళ హైదరాబాద్లో ఇంత గ్రాండ్గా ఆప్తా ఈవెంట్ జరిగింది కాబట్టి, ఏంటి అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ ఆప్తా ఈవెంట్కి ఇది నేను 4th టైం రావడము. ఈ ఈవెంట్స్ ఎట్లా అంటే చాలా అట్టహాసంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే జనరల్గా ఫంక్షన్స్ అవన్నీ అంటే మామూలు ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం, కానీ ఒక బిజినెస్ ప్లాట్ఫామ్ అన్నది క్రియేట్ చేసి, బికాజ్ వీఆర్ ఆల్ స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్స్గా ఉన్నాం మేము ఇప్పుడు. సో మాలాంటి వాళ్ళకి ఆల్రెడీ హూ ఆర్ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ ద బిజినెస్ ఫీల్డ్లోని వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అన్నది ఆప్తా క్రియేట్ చేశారు. అండ్ ఇట్లాంటివన్నీ కూడా ప్రతి మంత్ జరుగుతూ ఉన్నాయి. అండ్ చాలా బాగా మాకు ఇన్పుట్స్ వస్తూ ఉన్నాయి. అండ్ ఆల్సో అందరూ దిగ్గజాలు అంటారు కదా బిజినెస్లోని, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, వాళ్ళవన్నీ ఇన్పుట్స్ అవి తీసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, సో ఏది చేయొచ్చు ఏది చేయకూడదు ఇవన్నీ కూడా చాలా ఇన్పుట్స్ వస్తున్నాయి. అండ్ ఇట్స్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్, అంటే బిజినెస్ అని కాకుండా ఇక్కడ ఎట్లా అంటే అందరం కొలాబరేట్ అవుతూ ఉన్నాము. సో ఈ కాలం ఒక్కరు చేస్తే పనులు అవ్వవు. సో ఏదైనా సరే టీమ్ అన్నది ఫామ్ చేసుకొని చేయాలి. అలాగే బిజినెస్ కూడా అంతే, ఎక్స్పాన్షన్ చేయాలంటే నేను ఒక బిజినెస్లో ఉండొచ్చు, పక్కన వాళ్ళు ఇంకొక బిజినెస్లో ఉండొచ్చు, ఎక్కడో ఒక కామన్ లింక్ అన్నది ఉంటుంది. సో అది ఆ లింక్ అన్నది ఎప్పుడు జనరేట్ అవుతుంది అంటే వెన్ వీ అటెండ్ సచ్ బిజినెస్ మీట్స్. అప్పుడు మనం ఎట్లా అంటే రిక్వైర్మెంట్స్ అన్నీ చూసుకొని ఓకే వీ కెన్ వర్క్ ఆన్ ఇట్ అనేసి ఎక్స్పాండ్ అవ్వడానికి చాలా హోప్ ఉంటుంది అనమాట. బికాజ్ ఎక్స్పర్టైజ్ మనం ఒక ఏరియాలో ఉండొచ్చు, వేరే వాళ్ళు ఇంకొక ఏరియాలో ఉంటారు.
సో అందరం కొలాబరేట్ అయ్యి ఈ హొరైజన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో రైట్, ఇదే ఈవెంట్లో నాతో పాటు మరొక పారిశ్రామికవేత్త భాస్కర్ కృష్ణంశెట్టి గారు ఉన్నారు. సో క్లౌడ్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్వేర్ నుంచి వచ్చారు. సో సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సో ఎలా అనిపిస్తుంది హైదరాబాద్లో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ జరిగింది కదా, సో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అసలు? చాలా రియలీ హ్యాపీ అండి. సో ఇలాంటి ఈవెంట్సే అట్లాంటా, బే ఏరియా, న్యూయార్క్లో అవుతున్నప్పుడు వెళ్ళేవాళ్ళము. బట్ హైదరాబాద్లో కూడా ఇలాగా ఎంటర్ప్రెన్యూర్స్ ఫ్రమ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ కమింగ్, అండ్ ఎస్పెషలీ ఫర్ ద నెక్స్ట్ క్యాటలిస్ట్ ఈవెంట్ గురించి చాలా ఎక్సైట్మెంట్, ఎంతూసియాసం ఉంది. So I'm really happy to be part of it. So I own a startup company from Silicon Valley. So definitely from startup point of view, I want to be, participate in whatever capacity I can. సో ప్రస్తుతం నాతో పాటు ఇక్కడ ఒక ఫేమస్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఉన్నారు. మినుగురులు అండ్ 24 కేసెస్ మూవీస్ వారు ప్రొడ్యూస్ చేశారు, డైరెక్షన్ చేశారు, అయోధ్య కుమార్ గారు. సో వారితో మాట్లాడదాం అసలు. సార్ నమస్తే సార్. సార్ చూస్తున్నాం కదా హైదరాబాద్లో ఈ సాయంత్రం చాలా అతిపెద్ద ఈవెంట్ ఆప్తాకి సంబంధించి. సో ఏమనిపిస్తుంది ఇంత పెద్ద ఈవెంట్ని మన హైదరాబాద్లో జరుపుకోవడం? చాలా బాగుందండి. అంటే నేను కూడా యుఎస్లో ఉండి ఇక్కడ కూడా ట్రావెల్ చేస్తూ ఉంటాను సినిమాల కోసం. అక్కడ బిజినెస్ ఫామ్ డాలస్ అట్లాంటి వీటన్నిటిలో మేము అటెండ్ అయ్యాము. కానీ ఇక్కడ ఇండియాలోని అటెండ్ అవుతుంటే అది ఆ లోకల్ ఫీలింగ్, వీళ్ళు అన్నట్టు కనెక్ట్, కొలాబరేట్, అండ్ అది ఇక్కడ ఎంత స్కోప్ ఉందంటే అక్కడికన్నా ఇక్కడ చాలా ఎక్కువ స్కోప్ ఉంది కొలాబరేట్ అవ్వడానికి. కమ్యూనిటీ పరంగా కానీ, లేకపోతే ఒక ఇంటలెక్చువల్ పరంగా కానీ, ఒక నెట్వర్క్ ఒకే ఫీల్డ్లో ఉన్న పరంగా కానీ, అందరూ కలిసి సాధించాలి, అందరూ కలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాం, ఆ కాన్సెప్ట్ చాలా బాగుందండి. ఐ రియల్లీ ఎంకరేజ్ దట్. సో అయితే మీరు మూవీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, మూవీ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ జనరేషన్ పీపుల్కి, లేకపోతే మూవీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అసలు అటువంటి వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటారు, ఎస్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు? దాట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే నేను ఫస్ట్ మినుగురులో తీసినప్పుడు 2014లో ఎన్ని అవార్డ్స్ వచ్చినా కూడా అప్పుడు సోషల్ మీడియా లేదు, ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లాంటివి లేవు. అలాంటి టైంలో దానికి అంతో పేరు వచ్చింది. చిరంజీవి గారు సినిమా చూసి చాలా అప్రిషియేట్ చేశారు. 15 మినిట్స్ బయట యూట్యూబ్లో ఉంటుంది. బట్ అప్పుడు ఓన్లీ యూట్యూబే ఉండేది. ఇప్పుడంటే ఒక ట్విట్టర్తోని, ఒక ఇన్స్టాలోని ఎంతో ఫేమస్ ఉంది, ప్లాట్ఫామ్స్ మారిపోయింది. సో అది మన యంగ్ జనరేషన్ అది యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ టెక్ వాళ్ళు ఎక్కువ, మా సినిమా వాళ్ళు తక్కువ ఉన్నా కూడా, బట్ ఆ టెక్ వాళ్ళు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమాయి వాళ్ళతో మేము అసోసియేట్ అవుతున్నాం. వాళ్ళు హిమాయి లాగా బ్రాండ్ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే వేరే ఓటీటీ ప్లాట్ఫామ్ అవ్వచ్చు. ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేసే అంత ఇంటలెక్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉందండి. సో డెఫినెట్గా యంగ్ ఇప్పుడు మేమందరం కూడా మేము ఫోకస్ చేస్తుంది డిజిటల్, ఓటీటీ, ఈ మీడియాని మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం. దానికి వీళ్ళందరూ ఇక్కడ మంచి ప్లాట్ఫామ్ అండి. సో ఇదే ఈవెంట్లో నాతో పాటు ప్రస్తుతం డాక్టర్ సౌజన్య గారు ఉన్నారు, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్. నిజంగా ఆవిడ స్టేజ్ మీద కూడా వచ్చి చాలాసేపు మాట్లాడారు, అందరినీ చాలా పెద్ద ఎత్తున మోటివేట్ చేశారు కూడా. సో వారు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. సౌజన్య గారితో మాట్లాడదాం ఒకసారి. నమస్తే సౌజన్య గారు. మేడం, ఇందాక చూశాను స్టేజ్ పైన చాలా చక్కగా మాట్లాడారు, ఎంతోమందిని మీరు ఇన్స్పైర్ చేశారు. సో ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది హైదరాబాద్లో ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం? ఒక గ్లోబల్ బిజినెస్ మీట్ వేర్ ఇంటర్నేషనల్ స్థాయిలో అమెరికాలో వేరే దేశాల్లో మన వాళ్ళు అంత అడ్వర్సిటీస్ని తట్టుకొని ఎంటర్ప్రెన్యూర్స్గా స్టెబిలైజ్ అయిన వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ నో హౌ అండ్ నాలెడ్జ్ని తెచ్చి ఇక్కడ మన ప్రపంచంలోకి వచ్చి నాకు తెలిసి ఇట్స్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు మనకు ఇస్తున్నది. అండ్ ఈ ఈవెంట్ నా ఉద్దేశంలో చాలా 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 హెల్ప్ఫుల్ మన ఎంటర్ప్రెన్యూర్స్కి. వాళ్ళ మన ప్రపంచంలో మనం ఉన్న స్థానంలో మనం ఎదగలేక మనం ఇబ్బంది పడుతుంటే, తనది కాని స్థానంలో వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారంటే వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఈ ఈవెంట్లో ఆన్ బిహాఫ్ ఆఫ్ రీలివ్ హెల్దీ మేము సిల్వర్ స్పాన్సర్షిప్ కూడా ఇచ్చాము. బికాజ్ ఇట్లాంటి ఈవెంట్లు జరగటం చాలా ఇంపార్టెంట్, ఎంటర్ప్రెన్యూర్స్ పుట్టడం చాలా ఇంపార్టెంట్, వెల్త్ మేకింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక డాక్టర్గా
నేను ఒక ఎంప్లాయీగా నేను చేసిన దానికంటే ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఇప్పుడు నేను చూసిన ఛాలెంజెస్ కానీ ఎంజాయ్ చేసిన లైఫ్ కానీ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. ఇట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి చేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా మనం కూడా చేయొచ్చు, మనం కూడా వాళ్ళలాగా ఎదగచ్చు అనే ఒక ఇన్స్పిరేషన్ని కూడా ఇవ్వడానికి ఇట్లాంటి ఈవెంట్స్ చాలా దోహదపడతాయి. నాతో పాటు ఇదే యాప్తా ఈవెంట్లో ఇవాళ హైదరాబాద్లో జరిగిన ఇదే యాప్తా ఈవెంట్లో మరొక యంగ్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ ఉన్నారు, కిరణ్మయి కృష్ణశెట్టి గారు. సో మేడం గారితో మాట్లాడి యాప్తాతో వారికి ఉన్న అసోసియేషన్ గురించి అండ్ యాప్తాని వారు ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నారో కూడా వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో కిరణ్మయి గారు, సో ఆల్మోస్ట్ రీసెంట్ టైమ్స్లో చాలా యాప్తా ఈవెంట్స్ జరిగాయి కాబట్టి మీరు ఇప్పటి వరకు ఎన్ని ఈవెంట్స్కి అటెండ్ అయ్యారు అసలు? ఈవెంట్స్ నేను ఇట్లా మంత్లీ వన్స్ జరిగేది ఇది ఫోర్త్ టైం అండి. మా బ్రదర్ ఫ్రమ్ యుఎస్ తను వచ్చినప్పుడు నాకు చెప్పారనమాట. సో దిస్ ఈస్ ఐ గాట్ టు నో, ఐఎమ్ వెరీ లక్కీ దట్ యూనో. సో అయితే ఇప్పటి వరకు ఒక 3-4 ఈవెంట్స్ అటెండ్ అయ్యారు కాబట్టి, అవునండి. సో ప్రతి ఈవెంట్ నుంచి మీరు ఇక్కడ తెలుసుకున్న విషయం ఏంటి? ఇట్స్ అంటే నేను చాలా అన్నారు కదా కనెక్ట్ అండ్ కొలాబరేట్ అని. సో యా ఐఎమ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఎందుకంటే నేను ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నాను, రెస్టారెంట్ బిజినెస్ నాది. సో లండన్లో ఎస్టాబ్లిష్ చేశాను. సో నౌ ఇక్కడ హైదరాబాద్లోని 2 years అవుతుంది. సో నెక్స్ట్ ఇంకా బ్రాంచ్ కూడా ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో ఎస్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూనో ఒక ఫ్యామిలీ లాగా సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. సో ఇదే ఈవెంట్లో నాతో పాటు మరొక ఎంట్రప్రెన్యూర్ ఉన్నారు, కిషోర్ బాబు గారు. సో కిషోర్ బాబు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ కిషోర్ బాబు గారు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? మీరు ఫస్ట్ టైం వచ్చారని చెప్పారు కదా యాప్తా ఈవెంట్కి. సో ఎలా అనిపిస్తుంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇవాళ అటెండ్ అయిన ఈ మీటింగ్ నుంచి? చాలా బాగుంది. మన పెద్దవాళ్ళు ఈ యాప్టా గురించి, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ గురించి చాలామంది బాగా చెప్పారు. ఈ ఫౌండర్స్ కానీ మన కోట సుబ్బు గారు, నెక్స్ట్ చందు శ్రీనివాసరావు గారు దీని గురించి బాగా విశ్లేషించారు. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి హియర్. చాలా సంతోషంగా ఉంది. ఈ బిజినెస్ ఫోరం అనేది ఏర్పాటు చేసి అందరికీ అన్ని విధాలుగా హెల్ప్ఫుల్గా ఇది చాలా బాగుంటుందని నా ఆలోచన. ఇన్ మై ఒపీనియన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, దట్స్ ఆల్. ఇవాళ హైదరాబాద్లో జరుగుతున్న అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ యాప్తా బిజినెస్ ఫోరం ఈవెంట్లో కల్నల్ విజయ్ గారు ప్రస్తుతం వారు కూడా ఈవెంట్లో పాల్గొన్నారు. సో విజయ్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ విజయ్ గారు, ఎలా అనిపిస్తుంది ఇవాళ మన హైదరాబాద్లో ఇంత పెద్ద ఎత్తున యాప్తాకి సంబంధించిన ఒక బిజినెస్ ఫోరం మీటింగ్ అయితే జరుపుకున్నాం కాబట్టి, సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు ఈ మీటింగ్ నుంచి? నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను ఈ మధ్య మిలిటరీ నుంచి రిటైర్ అయ్యాను. మిలిటరీ నుంచి రిటైర్ అయ్యి అంటే 25 years నేను సర్వీస్ చేశాను మిలిటరీలో. సో 25 years అన్నది ఒక కంటోన్మెంట్ లైఫ్. సో బయట బిజినెస్తో కానీ బయట వ్యాపారం ఎలా జరుగుతుంది, నెట్వర్క్స్ ఎలా స్థాపిస్తారు అనేది మాకు ఐడియా లేదండి. సో ఎస్పెషల్లీ మాలాంటి ట్రాన్సిషనింగ్ మిలిటరీ ఆఫీసర్స్ కోసం ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మాకు అవగాహన వస్తుంది బయట బిజినెసెస్ ఎలా జరుగుతున్నాయి, కొలాబరేషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఈ హ్యాండ్ హోల్డింగ్ ఎలా జరుగుతాయి, ఎస్పెషల్లీ ఆంటర్ప్రినర్ స్కిల్స్ని ఎలాగా మా సీనియర్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ బిజినెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ తరానికి ఎలా హ్యాండ్ హోల్డింగ్ చేస్తారో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉందండి. ఇట్స్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్. నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఇక్కడ ఉన్నాను. ఇవాళ హైదరాబాద్లో జరిగిన అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ యాప్తా ఈవెంట్ ఏదైతే ఉందో చాలా అట్టహాసంగా, చాలా గ్రాండ్గా జరిగింది. దాదాపు 200కు పైగా వివిధ వ్యాపార రంగాలకు సంబంధించిన వ్యాపార ప్రముఖులు ఎంతోమంది ఇవాళ ఈ ఈవెంట్కి అటెండ్ అయ్యారు. సో ప్రస్తుతం నాతో పాటు అనగా ఎంటర్ప్రైజెస్ నుంచి గడ్డం గోపీనాథ్ గారు, వారు ఇక్కడ స్టేజ్ మీదే ఉన్నారు. సో గోపీనాథ్ గారితో మాట్లాడి యాప్తాతో వారికి ఉన్న అసోసియేషన్ గురించి తెలుసుకుందాం. సార్ గోపీనాథ్ గారు నమస్తే సార్. సో గోపీనాథ్ గారు చెప్పండి, యాప్తాతో మీకున్న అనుబంధం ఏంటి అసలు? ఆప్తాతో నేను లాస్ట్ ఒక 8 months నుంచి ఆప్తాతో ఉన్నాము. సో ఆప్తాకి వచ్చినప్పటి నుంచి ఇక్కడ చాలామందిని కలవడం జరిగింది. లైక్ నేను వచ్చే ఎక్కువ వరకు ఎస్ఏపి ప్రాజెక్ట్స్ అవి చేస్తుంటాము. సో ఐటీ ఫీల్డ్లో ఇప్పటివరకు చాలామంది మన వాళ్ళు యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడడము, లైక్ ఐటీ స్టాఫింగ్కి ఎట్లా చేయాలి ఏంటి అనే విషయాలు చాలా తెలుసుకున్నాము.
సో దాన్ని బట్టి మనం కూడా ఏంటంటే కొత్త ప్రాజెక్ట్స్ వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి లైక్ ఏమన్నా ప్రాజెక్ట్స్ ఉంటే తీసుకోవడము, లేకపోతే వాళ్ళకి ఏమైనా జాబ్ రిక్వైర్మెంట్స్ ఉంటే మనకి షేర్ చేయడము, అట్లాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఒకటి ఏర్పడింది through APTA team. So I will be very thankful for the APTA because they have created a good platform. రైట్, కవచ్ టెక్నాలజీస్ నుంచి విజయ్ కృష్ణ గారు, సో మనకి వారు అందుబాటులో ఉన్నారు. సో విజయ్ కృష్ణ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ విజయ్ కృష్ణ గారు, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం మీటింగ్ వచ్చారు కదా, సో ఎలా ఉంది అసలు? సో చాలా బాగుందండి. ఇది ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. ఇది ఎవరికైతే స్టార్టప్స్ బేస్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి బూస్టప్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ఇప్పుడు దాకా తెలియంది అంటే ఈ ఇంత వైడ్ ఎక్స్పాన్షన్ ఉంది అని చెప్పి తెలియడం కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్లాట్ఫామ్ అని మాత్రం చెప్పాలి. అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేవాళ్ళు ఈ ప్లాట్ఫామ్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు? వాళ్ళ వ్యాపారాలని నెక్స్ట్ లెవెల్కి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్లాట్ఫామ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు అసలు? సో ఎంటర్‌ప్రెన్యూర్స్ సార్ ఫస్ట్ కావాల్సింది కాంటాక్ట్స్ అండ్ వాళ్ళ స్కేలబిలిటీ ఎట్లా ఉంది ఏంటి అని చూడటం. సో ఇక్కడికి వస్తే కనుక వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అన్నీ షేర్ చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఏముంటాయో, ఎక్కడ సపోర్ట్ కావాలో ఇక్కడ మెయిన్ ఆ సపోర్ట్ దొరుకుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటే, సో ఇట్లాంటి ఒక ఫోరం ఉంది నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ మెట్ నియర్లీ అబౌట్ 10 పీపుల్స్. సో నా బిజినెస్ ఎక్స్పెన్షన్స్కి నాకు ఇది మాత్రం చాలా ఉపయోగపడుతుందండి. సో ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ మాత్రం ఐ రియల్లీ అప్రిషియేట్. సో నెక్స్ట్ మనకి కెటలిస్ట్ అని చెప్పి January 3rd ఇది అని చెప్పన్నది జస్ట్ నో వి గాట్ రిజిస్టర్డ్. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఐయామ్ ఫైన్. యా సార్, బేసిక్గా అంటే ఈ బిజినెస్ ఈ గెట్ టుగెదర్లో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి, ఎంతో మంది ఇంటరాక్ట్ అవుతారు, మంచి పియర్ ఉంటుంది. చాలా బాగుంటుంది. బట్ అంటే మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది బిజినెస్ కెరియర్లో? బేసిక్గా నేను ఎలక్ట్రానిక్ ఇంజనీర్ని. సో ఎలక్ట్రానిక్ ఇంజనీర్ జాబ్ చేశాను. తర్వాత ఐ స్టార్టెడ్ మై ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, బట్ ఐ డెంట్ డూ వెల్. సో ఐ జస్ట్ టుక్ ఎ బ్రేక్ సమ్ 3 months. Then I learned software. Then I started again my journey as a software engineer. Then I quickly grew and I became a system analyst, and I did the world's first e-governance project for Sheikh Mohammed Al Maktoum. Then I worked for very prestigious projects in Middle East. Then I moved to Singapore. In Singapore, I worked for an MNC. I raised from a delivery manager to assistant chief technological officer. Then when my career was at peak in 2008, what are all the money I saved in 11 years, I brought that money and I started, without buying any apartments or any land or building, I started a software company with a product mindset. So we built our own products. And we started catering into UAE market, where I know people over there, and Singapore and India. So these are the primary markets we started. We started off with just 10 people. Now we are 180 plus in Hyderabad. We have a branch in Bangalore with 28 people. If you see the telematic industry, the telecommunications, we are one of the best software developers, software product developers. For example, if Reliance Jio is there, Jio is one of our main customer, and Jio gives us appreciation time and again, saying that you are instrumental in our success. Asset telematics is part and parcel of 4G network success, something like that. So we get an appreciation from them, and we are very happy. We are a product company and we are serving industry giants like that. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ? సో చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగానే ఏపీటీఏ నిజంగా ఒక మంచిగా క్రియేట్ చేశారు. ఎంతోమంది ఇండియా వైడ్ కాకుండా అనదర్ కంట్రీస్ వాళ్ళని కూడా ఒక దగ్గర గెట్ టుగెదర్ చేశారు. అంటే ఎంతోమంది ఎంప్లాయ్మెంట్కి కానివ్వచ్చు, అంటే స్టార్టింగ్ కంపెనీ దగ్గర నుంచి సక్సెస్ఫుల్ ఎంతోమంది బిజినెస్ మ్యాన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది మీకు గ్యాదర్ చేయాలి? ఇదంతా ఏంటంటే అండి, మన ఆప్తా ఇప్పుడు ఆప్తానే ఇప్పుడు బేసిక్గా అంటే ఇనీషియల్గా ఈ కమ్యూనిటీకి ఏదైనా కానీ ఇప్పుడు కమ్యూనిటీ అప్లిఫ్టింగ్ అంటారు. అంటే మేము కమ్యూనిటీని పైకి తీసుకురావాలి, కమ్యూనిటీకి హెల్ప్ చేయాలంటారు. అంటే ఏంటి, ఎలా చేయాలి? ఎంపవర్ చేయాలి. ఎంపవర్ చేయాలంటే ఏంటి, బేసిక్గా ఏంటంటే కమ్యూనిటీలో ఎడ్యుకేషన్ ఉంటే, విజ్ఞానం ఉంటే, చదువు ఉంటే విజ్ఞానం వస్తుంది. విజ్ఞానం ఉంటే వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఒక బేసిక్ ఫండమెంటల్ ఫార్ములాగా తీసుకొని మనం కమ్యూనిటీకి ఇవ్వటం అంటే ముందు వాళ్ళకి విద్యని అందిద్దాము. అంటే ఏంటంటే
చదువు బాగా చదువుకోవాలనే ఆసక్తి ఇంట్రెస్ట్ ఉండి చదువుకోవడానికి అవస్థపడుతూ చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న వాళ్ళకి మన సహాయ సహకారాలు అందిస్తే ఆటోమేటిక్గా మనం ఒక కుటుంబానికి సాయం చేసిన వాళ్ళు అవుతాం, వాళ్ళు ఇంకొక కుటుంబానికి సాయం చేస్తారు అనే ఒక మంచి ఆశయంతో మనం ఈ ఆర్గనైజేషన్ని ఫ్లోట్ చేశాము. అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని రిజిస్టర్ చేసుకొని దీంట్లో పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆప్తాలో వన్ ఆఫ్ ది ఫౌండర్గా నేను అందరినీ కోరుకుంటూ ఇన్వైట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.